అనగననగరాగమతి శైలిచునుండు తెనగ తెనగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోను యశ్వదాభిరామ వినరవేమ. భావం: ఓ వేమ, పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది. తినగా తినగా వేపాకు కూడా తినటానికి తీయగా ఉంటుంది. అలాగే బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనైనా తేలికగా చేయగలుగుతాం. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్ద చయము పలుకవచ్చు. సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చును, ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చు, కానీ ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా కష్టమైన పని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవరుచుకోవాలి. చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు, చదువు చదివినేని సరసుడగును. చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. అందుకే చదువు సారం తెలుసుకుని చదవటమే నిజమైన చదువు. ఐకమత్యం ఒక్కట ఆవశ్యకం ఎప్పుడు దాని బలిమినంత అయిన గూడు గడ్డి వెంటి బెట్టి కట్టరా ఏనుంగు విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, ఐకమత్యం ఒక్కటే ఎప్పుడు అవసరం, దాని బలం వల్ల ఎంతటి ప్రయోజనమైనా చేకూరుతుంది. గడ్డి పరకలు బలహీనమైనవి అయినా వాటన్నింటినీ వెంటి పెంటే ఆ వెంటితో పెద్ద ఏనుగునైనా కట్టవచ్చు. కమలములు నీటి బాసన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి. భావం: ఓ సుమతి, కమలములు తమ నివాసమైన నీటిని వదిలితే తన స్నేహితుడైన సూర్యుని వేడి చేత వాడిపోతాయి. అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడని చోట ఉంటే తమ మిత్రులే శత్రువులు అవుతారు. ఇది నిజం. లావుగల వాని కంటెను భావింపగ నీతిపరుడే బలవంతుండవు గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. భావం: సుమతి, శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేటలు ఉన్నవాడు బలవంతుడు. ఎలాగంటే కొండలా ఉండే ఏనుగు సైతం మావటివాడు అవలీలగా రొంగ తీసుకొని నడిపిస్తాడు కదా. కలిమిగల లోబి కన్నను విలసితముఖ పేద మేలు వితరిని అయినను చలిచలమ మేలుగాద కుననిది అంబోధి కన్న గువ్వల చెన్న. భావం: ఓ గువ్వల చెన్న, ధనవంతుడైన పిసినారి కంటే దాన గుణం గల పేదవాడు మేలు. ఎలాగంటే అపారమైన నీరు ఉండే సముద్రం కంటే మంచినీరు అందించే చిన్న నీటి గుంట మంచిది కదా. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణజాల తెలుగు బాల. భావం: ఓ తెలుగు బాల, దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ లేదు. అలాగే అన్నీ తనకే కావాలనుకోవడానికి మించిన చావు లేదు. ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడం కంటే మించిన స్వర్గం లేదు. సంపదల తేలు నప్పుడిచ్చుకుములాడి అన్న తమ్ముడి అన వారలప్తవరులే కష్టదినములనే దిక్కుగాంచినప్పుడు చేయి అందించేవారి చెలిమి కాండ్రు. భావం: ఓ చెలిమి కాండ్రు, మనం సంపదలతో తులుతూగేటప్పుడు అన్న తమ్ముడు అని పిలిచేవాళ్ళు మన మనస్సుకు నచ్చేటట్లు మాయమాటలు చెప్పేవాళ్ళు మన ఆప్తులు కారు. మనకి కష్టాలు వచ్చి దిక్కు తోచినప్పుడు సహాయం చేసేవాళ్ళే నిజమైన స్నేహితులు. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినకలెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెలివరికియ్యద విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ,
సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి, లేదా తాను తినాలి. ఈ రెండు కాకుండా దాచిపెట్టడం వలన ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెని కూడబెడితే చివరికి అది బాటసారు పాలవుతుంది కదా. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టది జనుల పుత్రుని గొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. భావం: సుమతి కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలుగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. బలవంతుడు నాకేమని పరువలతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచేమల చేత చిక్కి చావదు సుమతి. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరిహితమ్ము కంటే పరమార్థమున్నదా, లలిత సుగుణజాల తెలుగు బాల. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నడతగక పారు నేరు నద్విజుడు, చొప్పడిన యూరనుండము చొప్పడి కున్నట్టి యూరి చరకము సుమతి. పేరు: కె. చరణ్య, ఎంపీపీ స్కూల్, చనరావుపల్లి, 3rd క్లాస్.